ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మీ ఫోన్ ట్యాప్ అయిందా? మిమ్మల్ని పిలిచారా? నా ఫోను స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకింగ్ జరుగుతుంది, ట్యాపింగ్ జరుగుతుందని యాపిల్ సంస్థ నాకు పలుమార్లు మెసేజ్లు, అలర్ట్ మెసేజ్లు పంపింది. విషయం వాస్తవమే. దాని తర్వాత మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మేము తీసుకున్నాము. దాని తర్వాత వాట్సాప్ కాళ్ళు, ఫేస్ టైం కాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఒకవేళ అవతలోళ్ళు చెప్పి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది జాగ్రత్త అని చెప్పినప్పుడు ఫేస్ టైం కాల్ కట్ చేసి నార్మల్ కాల్ ఫోన్ చేసి కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి వాళ్ళ వాస్తవాలు, వాళ్ళ క్యారెక్టర్ల గురించి ఓపెన్గా మాట్లాడిన నేను. ట్యాపింగ్ చేసుకోరు, ట్యాప్ చేసి ఉంటే వినుంటే చెవులకి వెళ్ళి రక్తాలు గారి ఉంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను పార్టీని రిక్వెస్ట్ చేసినాను. లీగల్ సెల్ కోర్టుకు పోయి దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని డైరెక్షన్ తెచ్చుకొని సిబిఐకి అప్పగించాను. ఎందుకు సార్, సిట్టు మీద నమ్మకం లేదా? 100% నమ్మకం లేదు. రేవంత్ చేస్తున్న దర్యాప్తులు కేవలం డబ్బులు కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర డబ్బులు వేసుకోపోనీకే నెగోషియేషన్ ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి, మీరేమో కేసీఆర్ చెప్పినట్టు అంటున్నారు. ఏంటి సార్ ఆ మతలబ్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు గుర్తున్నది 2018లో కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిండు. అందుకని కాంగ్రెస్ పరిస్థితి ఆ రోజు అట్లా అయింది. పవర్ పాయింట్ వెళ్తున్నారా మీరేమో అరవింద్ గారు? అది పార్టీ నిర్ణయం చేస్తుంది, ఎవరు పోవాలనా లేదా అన్నది మేము పార్టీలో మార్నింగ్ డిస్కషన్ చేసుకున్నాం అందరం. కాబట్టి వాళ్ళు పార్టీ నిర్ణయం చేసిన దాన్ని బట్టి పోయేది ఉంటే ఎవరు పోవాలన్నది వాళ్ళే చెప్తారు. మీరేమో కేసీఆర్ ఆయన్నే ఎంఓయూ మీద పెట్టిండు, జగన్ ఆయన అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 8 మంది ఎంపీలు తెలిసి గుండుస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నోరు మూసుకున్నారు, బీజేపీ వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుంది. చిల్లరగాడు కేటీఆర్ ఫస్ట్, వీనంత చిల్లరగాడు ఇంకోటి లేడు. నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినావు? ఎందుకు ట్యాప్ చేసినావు? పని పాట లేదురా నీకు? చదువుకోలేరా? యూజ్లెస్ ఫెలో. నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తావు? అంత భద్రత ఉంటే అమెరికా వెళ్ళిపోవాలి అమెరికా. పీక నీకున్నావు రాజకీయాలలో? ఫోన్లో ట్యాపింగ్ ఇదే పనా మీకు? అభద్రత, మీ కుటుంబం మొత్తం అభద్రతనే. టీఎన్జిఓలు వచ్చిందండి. ఇలా నేను గ్రీవియన్స్లు ఇంటుంది కూర్చున్న పార్టీ ప్రోగ్రాంలో ఇక్కడ కూర్చున్నాను. టీఎన్జిఓస్ వచ్చి ఆ కేసీఆర్ ఇచ్చిండు 120 ఎకరాలు 130 ఎకరాలు ఇచ్చిండట. ఆ 120 ఎకరాల 10 ఎకరాలు కమిషన్ అడిగినోడు కేటీఆర్. వాళ్ళకి రిజిస్టర్ కూడా వేయలే ఏళ్ళటి వరకు. 2019 ఇచ్చారా అన్నవి? ఇచ్చింది ఆయన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయాలంటే 10 ఎకరాలు అడిగినారు వాళ్ళ 10%. ఇక వీడు కూడా మా అందరికి చెప్తాడు ఏం చేయాలి. మీది ఒక్కటే అయిందా, మీ సిబ్బందిది కూడా అయిందా? మీరు ఒక్కటిదే అయిందా, మీ సిబ్బందిది కూడా అయిందా? మా నాగిరెడ్డిని పిలిచిర్రు పోలీసు వాళ్ళు, పోయొచ్చు మా పిఏ. సో నాగిరెడ్డిది అయిందంట, మా ఇంకొక పిఏ నిజామాబాద్ పిఏ నారాయణది అయిందంట, నా ఈ 3 నెంబర్లు అయినాయంట. అవుతుందని మాత్రం నేను చాలా ఇలా ముగ్గురు క్యారెక్టర్ల విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే నేను కావాలనే. అది వీళ్ళు వినుంటారని నేను కోరుకుంటున్నా. ఏమంటారు, కోరుకుంటు కాదు, ఆశిస్తున్నా. ఇది దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు సిట్ నుంచి ఏ విధంగా కూడా తనకు కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు. ఒకవేళ సిట్ వచ్చినా సరే దానికి సిట్ పైన తనకు నమ్మకం లేదు. కోర్టు ద్వారానే వెళ్తాం, కోర్టు నుంచి కూడా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. దాని ద్వారా కూడా ఖచ్చితంగా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని చెప్తూనే గతంలోనే తన ఫోన్కు సంబంధించి ట్యాపింగ్ జరిగిందనే అనుమానం ఉంది. తనతో పాటు తన సిబ్బందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి కూడా సిట్టు విచారణ అయితే చేపట్టింది. కాబట్టి తను మాట్లాడినటువంటి మాటలు వింటే వల్ల చెవులో నుంచి కూడా రక్తం వస్తాయని చెప్పి ఎంపీ అరవింద్ అంటూనే, మరొక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి మాత్రం ఆయన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్తున్నటువంటి డైరెక్షన్లో ఉత్తమ్ నడుస్తున్నారు. ఆయన చెప్పినట్టు కూడా ఒకవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో డైవర్ట్ చేసేందుకు బీజేపీ బదలాం చేస్తున్నారంటూనే, మరొక పక్క అసలు కేసీఆర్ కుటుంబాన్ని నా ఫోన్ ట్యాప్ చేసేంత అవసరం ఏమొచ్చిందంటూ కూడా తీవ్రంగా ఘాటుగా కేటీఆర్ పైన ఎంపీ అరవింద్ స్పందించారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.